భీమవరంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజలి ప్రస్తుతం జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పులిపర్తి రామాంజలి గారు ఉన్నారు. సార్, ఎందుకు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు? మీరు 2009లో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే అయ్యారు, 2014లో కూడా మీరు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీలో చేరారు? నేను జనసేన పార్టీలో చేరటానికి ప్రధాన కారణం ఒక నిజాయితీ అయిన నాయకుడు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే నాయకుడు, యువత నిరుద్యోగం అనేది ఉండకూడదని కోరుకునే నాయకుడు, అటువంటి నాయకుడు చేరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఏమన్నా భీమవరం సీటు మీద ఏమన్నా మీకు స్పష్టత ఇచ్చారా పోటీకి సంబంధించి? అటువంటి స్పష్టత ఏమీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తాం, ఎవరు పోటీ చేస్తే వారికి సహకారాన్ని అందిస్తాం. నాకు అవకాశం వస్తే నేను కూడా పోటీ చేస్తాను. అంటే భీమవరానికి సంబంధించిన ముందు పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్ చేశారు. 2019లో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదని ఒక కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? అది ఖచ్చితమైన విషయం. అది 2019లో పవన్ కళ్యాణ్ గారు నాతో పరిచయం లేదు, కానీ నాతో పరిచయం ఉంటే నేను ఆయన మీద పోటీ చేసేవాడిని కాదు. అంత మంచి వ్యక్తి రాజకీయాల్లో రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ పేరుని జగన్మోహన్ రెడ్డి అక్కడ సభలో స్వయంగా ప్రకటించారు. మరోసారి ఎమ్మెల్యే గెలిపించుకురండి, మంత్రి కూడా చేస్తాను ఒక మాట చెప్పారు. ఇప్పుడు మరోసారి విజయం నాదే అని చెప్తున్నారు. మీరు ఎలా పనిచేయబోతున్నారు జనసేన కోసం? జనసేన కోసం శాయశక్తుల పనిచేయడం జరిగింది. నేను 2 సార్లు శాసనసభ్యుడయ్యాను. నా అనుభవంతో ఉపయోగించి వైఎస్ఆర్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే భీమవరానికి సంబంధించి అక్కడ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? 24 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందా? ఎలా ఉన్నాయంటే సమీకరణలో బీజేపీ కలవటం, జనసేన కలవటం, తెలుగుదేశం కలవటం, ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలవటం వల్ల వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ అనేది లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు భీమవరం ప్రజలకి? మీరు ఏం చెప్తారు? భీమవరం ప్రజలకి శాంతిగా, సంతోషంగా, సుఖంగా, రౌడీయిజం, గోండాయిజం లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రజలు ఉండే విధంగా నాయకుని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు భీమవరం ప్రజలకి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదంటారా? ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే ఆ విధంగా లేదు, అటువంటి సిచ్యువేషన్ లేదు. ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తున్నారంటారా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని పులిపర్తి రామాంజలి చెప్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్తో తనకు పరిచయం లేకపోవడం వల్లే ఆయన పోటీ చేయాల్సి వచ్చింది, ఓట్లు చేయాల్సి వచ్చిందని కూడా రామాంజలి చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తన మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాక ఎవరికి సపోర్ట్ చేసినా తనకి సీట్ ఇచ్చినా పోటీ చేసి భీమవరం సీట్ని జనసేన ఖాతాలో వేసే విధంగా పోరాటం చేస్తానని పులిపర్తి రామాంజలి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.